హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో సివిల్ సర్వీసెస్ సిరీస్ ఉంది కదా. ఈరోజు కావలి మేఘనా ఇస్ విత్ మీ రైట్ నౌ, 83rd ర్యాంక్. షీ ఈస్ సో బ్యూటిఫుల్ విత్ నాలెడ్జ్. హాయ్ మేఘనా గారు, వెల్కమ్ టు మై షో. వెరీ థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఇబ్బంది పెట్టానా ఇది ఇంటర్వ్యూ కావాలి అని? చాలా సంతోషంగా ఉందండి నిజంగా. ఇలాంటి అమ్మాయిలు, యంగ్ అండ్ అన్స్టిక్ అమ్మాయిలు సివిల్ సర్వీసెస్ అచీవ్ చేస్తే నిజంగా నేనే అచీవ్ చేసినంత సంతోషం పడిపోతూ ఉంటాను నేను. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మేము కూడా మేడంని, చాలామంది ఆఫీసర్స్ని చూస్తాం కదా, వీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ మేము కూడా అలా అవ్వాలని. సో ఇట్స్ అ గుడ్ డే దట్ వీఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్. మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు అలా ఉండాలి, అలా చేయాలి అని. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ ఈస్ సీయింగ్ మీ లైక్ దట్ అండ్ హీల్ సీ మీ ఇన్ ఫ్యూచర్ లైక్ దట్ ఆఫీసర్స్. మీరు సివిల్ సర్వెంట్ అవ్వడానికి నాన్నగారి ప్రోద్బలం చాలా ఉంది. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే మీరు ఇటువైపు వచ్చారని అంటారు, నిజమేనండి? అవును. యాక్చువల్గా అంటే చెప్పాలంటే నేనేమంటానంటే ప్రతిసారి మై ఫ్యామిలీ ఎవ్రీ వన్ వర్క్డ్ వెరీ వెల్ ఫర్ మీ. అంటే అన్నీ కుదిరాయి నాకు. అంటే మా అమ్మ ఏంటంటే వెరీ స్ట్రిక్ట్, చిన్నప్పటి నుండి భయపడతా అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆ చదవాలి అనేది కూడా మమ్మీ వల్ల బాగా భయంతో భక్తితో చదివేవాళ్ళం. అప్పట్లో నాన్న అంత బిజీగా ఉండేవాళ్ళు చాలా ఆఫీస్ వర్క్లో. సో అలా చదువు పికప్ అయింది. దాని తర్వాత దెన్ ఐ న్యూ దట్ ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్ బికాజ్ చిన్నప్పుడు మమ్మీ వల్ల బేసిక్స్ అవన్నీ ఎక్కడ తప్పులు పోలేదు. తర్వాత డాడీ ఏంటంటే ఒక పాయింట్ వచ్చాక హీ స్టార్టెడ్ పికింగ్ ఇట్ అప్ అండ్ దెన్ హీ వాజ్ లైక్ ఓకే యూ హ్యావ్ టు డూ గ్రేటర్ థింగ్స్. ఆయనకి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ డూయింగ్ అ గ్రేట్ థింగ్ ఇన్ లైఫ్. మమ్మీ కూడా అంతే. అంటే ఏముంది, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, బాగా ఆఫీసర్ అవ్వు, చదువు, అలా మాట్లాడతారు. అండ్ దాంతోపాటు మా చెల్లి ఏంటంటే వెరీ హార్డ్ వర్కింగ్. సో మొన్న నీట్ రాసింది పీజీకి, 16-17 గంటలు కూర్చొని చదివేది. సో షీస్ అ పీడియాట్రిషియన్ నౌ నీలోఫర్లో. ఓకే. సో తన చదువు ముందు నా యూపీఎస్సీ చదువు ఎప్పుడు నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. అదేదో నేను కింద మీద పడేసి చదువుతున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్స్ అండ్ వాళ్ళందరూ ఉన్న విధానం కూడా నాకు చాలా ప్లస్ అయింది. కానీ ఫస్ట్ అటెంప్ట్లో మీరు అచీవ్ చేస్తారని అనుకున్నారా? మీ వరకు చేయాలని ఉండింది చాలా. యాక్చువల్గా 2019లో నేను తీసుకున్నాను, అంటే ఫామ్ ఫిలప్ చేశాను. ప్రిలిమ్స్ రాయాలని లాస్ట్ మూమెంట్ దాకా అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు. యాక్చువల్గా ఏమైందంటే 2019లో నా జాబ్ వదిలేసాను. నేను జాబ్ మానేశాక జస్ట్ ఇంకా బుక్స్ కూడా ఏది ముట్టుకోలేదు. నాకు అస్సలు తెలీదు. చాలామంది ఈ అమ్మాయి 8 నుంచి 9 నుంచి చదివిందని అంటున్నారు, నేను విన్నాను. కానీ అసలు అలా కాదు. 19లో జాబ్ వదిలేసి అప్పుడు బుక్స్ తీసాను అనమాట, అసలు ఏంటిది ఎలా చదువుతారని. అప్పుడు 19 అటెంప్ట్ ఊరికే ఒకసారి ప్రిలిమ్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు ఏమనిపించింది అంటే అరే ఇది ఇస్తే ఇది ఖచ్చితంగా రాదు, ఫస్ట్ అటెంప్ట్ అనే పేరు పోతుంది కదా అని ఇవ్వకుండా స్కిప్ చేశాను. అప్పుడు ఏం చదవలేదు. సో 1 year చదివిద్దామని 2020లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. రావాలని ఫస్ట్ అటెంప్ట్లో చేయాలని ఉండింది చాలా, బట్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అసలు అటెంప్ట్ అనుకోలేదు. ఒకసారి మీరు పుట్టిన ప్లేస్, ఫ్యామిలీ గురించి, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ అయింది? సో మా ఫాదర్ చాలా స్మాల్ విలేజ్, అంటే అక్కడ కర్ణాటక బార్డర్లో ఉంటుంది, వికారాబాద్లో, బషీరాబాద్ మండలంలో. సో హీ కమ్స్ ఫ్రమ్ దేర్. అంటే హీ ఈజ్ వన్ పర్సన్ హూ స్టడీడ్ వెరీ మచ్. లైఫ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మీద నమ్మకం పెట్టుకొని హీ రీచ్ టు వెరీ గ్రేట్ హైట్స్ రైట్ నౌ. సో అంటే ఇట్స్ అ స్మాల్ విలేజ్. నాకు తెలిసి చాలా రోజుల వరకు బస్ కూడా లేదు ఆ ఊరికి. సో అక్కడ నుంచి ఆయన చదువుకుని వచ్చారు. నౌ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ డిస్కామ్, తెలుసు కదా మీకు, TSSPDCL, దాంట్లో డైరెక్టర్ కమర్షియల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈజ్ ది డైరెక్టర్ కమర్షియల్. మా అమ్మ షీఈ్ SBIలో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో నేను పుట్టింది ఇక్కడే హైదరాబాద్లో, పెరిగింది మొత్తం ఇక్కడే. మోస్ట్లీ మై గ్రాండ్ పేరెంట్స్తో పెరిగాను నేను, బికాజ్ మామ్ అండ్ డాడ్ బోత్ వర్ వర్కింగ్. నేను చెల్లి ఎక్కువ అమ్మమ్మ తాతగారితో ఉండేవాళ్ళం. సో తాతగారు కూడా యాక్చువల్గా వెరీ క్రూషియల్ రోల్ అనమాట లైఫ్లో. ఆల్ ది ఎథిక్స్ అండ్ మోరల్స్ అండ్ వాల్యూస్, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఆయన ఎక్కువ, అంటే ఫౌండేషన్ అంటారు కదా అలాగా. అండ్ దెన్ ఆల్ మై రిలేటివ్స్ చిన్నప్పుడు అలా పెరిగాము. స్కూల్ అంతా ఇక్కడే.
చైతన్య స్కూల్ ఉంది కదా, అక్కడ నేను 10th కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ చేశాను ఇక్కడే కూకట్పల్లిలోనే, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో. ఓకే. దాని తర్వాత ఒకటేంటంటే మనకి చాలా ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్. సో డాక్టర్ అంటే నాకు అంత ఏమో నేను చేయగలుగుతాను అనిపించలేదు. అండ్ ఇంజనీరింగ్ వైపు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. సో అది తీసుకున్నాను, నాట్ విత్ ప్యాషన్ బట్ బికాజ్ ఆఫ్ నాట్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నాక 4 yearsలో నాకు అర్థమైంది నేను ఒక చోట కూర్చొని పనిచేసే టైప్ కాదని. సో ఐటీ వాజ్ నెవర్ అ థింగ్ ఫర్ మీ. అటువైపు వెళ్ళే అసలు అవకాశమే లేదు. దాని తర్వాత కోర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వర్ గుడ్, లైక్ ఎలక్ట్రికల్ నాది, ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రికల్ చేశాను. సో కానీ మాకు అక్కడ ఆప్షనల్స్ ఉంటాయన్నమాట, తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే. నేను మేనేజ్మెంట్ తీసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఐ కెన్ బి అ గుడ్ మేనేజర్. ఫ్రంట్ ఎండ్లో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ జనాలతో తిరగడం, వాళ్ళతో మాట్లాడడం, కొత్త కొత్త జనాల్ని కలవడం. సో మేనేజ్మెంట్ విల్ బీ మై థింగ్ అని చెప్పి డాడీ ఏమో అప్పుడు మరి యూపీఎస్సీకి వస్తావా అంటే నాకు అంత నమ్మకం లేదు. ఒకవేళ రాకపోతే ఓన్లీ బీటెక్తో ఉండిపోతానేమో, కెరియర్ బాగోదేమో, 3 years 4 years ఇక్కడ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తే ఏమి ఉండదని చెప్పి. సో బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ హ్యావ్ పీజీ చేయాలని నాకు ఎప్పుడూ ఉండింది. సో ఎంటెక్ ఎంబీఏ అంటే షార్ట్ ఇట్ వాజ్ ఎంబీఏ ఫర్ మీ. ఎంటెక్ నాకు అనిపించలేదు దట్ ఐఎమ్ అ టెకీ పర్సన్. సో ఫ్రంట్ ఎండ్లో ఉండాలి కాబట్టి ఐ టుక్ అప్ మేనేజ్మెంట్. అండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ మై ఎంబీఏ ఆల్సో. ఐఎం లక్నోలో నాకు సీట్ వచ్చింది. ఓకే. నేను ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేశాను ఐటీసీలో, సేల్స్లో ముంబైలో వర్క్ చేశాను. దెన్ దే గేవ్ మీ అ పీపీఓ, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో ఫస్ట్ ఇయర్లోనే ఇట్ గాట్ కన్వర్టెడ్. సో సెకండ్ ఇయర్ అయిపోయాక దెన్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ యూపీఎస్సీ బట్ డ్యూ టు సర్టన్ పర్సనల్ ఇష్యూస్ తీసుకోలేదు. దెన్ ఐ వర్క్ దేర్ ఫర్ 1 year. బెంగళూరులో ఐటీసీలో వర్క్ చేశాను. దెన్ ఐ గాట్ 24 ఏజ్లో. సో యూపీఎస్సీ అనేది ఎప్పుడు అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ వాస్ దేర్. అండ్ ఇంకొక ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెండ్ విత్ టు మీ ఇస్ ఐటీసీలో వర్క్ చేసేటప్పుడు ఇట్స్ అ సేల్స్ జాబ్ కదా, ఎవ్రీ డే ఐ యూస్ టు బీ ఆన్ ద మార్కెట్. సో ఐఎమ్ ఎక్స్పోజ్ టు సో మెనీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అంటే చిన్న చిన్న సిగరెట్ షాప్కి రోజు వెళ్ళేదాన్ని, వాళ్ళ లైఫ్ చూసేవాళ్ళము. అండ్ చిన్న చాయ్ కొట్టు వాళ్ళు, ఆటో డ్రైవర్స్, దీస్ వర్ ద పీపుల్ విత్ హూమ్ ఐ ఇంటరాక్టెడ్ ఆన్ డైలీ బేసిస్. అదే నా వర్క్. ఓకే. ఐటీసీలో సేల్స్ కాబట్టి నేను ఒక చోట కూర్చొని మల్టీనేషనల్ కంపెనీలు చూపిస్తారు కదా, కార్పొరేట్ జాబ్స్ అంటే ఒక పెద్ద కంపెనీలో ల్యాప్టాప్ ముందు కూర్చొని, అది అలా కాదు. సో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, నాకు అవకాశం దొరికింది. దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంతకుముందు యూపీఎస్సీ అనేది ఇట్ వాజ్ మోర్ లైక్ అ గుడ్ ఆప్షన్ ఇన్ కెరియర్, ఇట్స్ లైక్ అ గుడ్ కెరియర్ బేస్, యూ విల్ డూ గుడ్ థింగ్స్ అనే. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైందంటే దానివల్ల సమాజానికి ఎంత ఉపయోగపడతామో అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి ఎంత నీడ్ ఉంది గవర్నమెంట్ది అనేది తెలుస్తుంది. హౌ మచ్ ఎవర్ వీ క్రిటిసైజ్, 80 to 90% ఆఫ్ ద పీపుల్ వుడ్ నీడ్ దట్ గవర్నమెంట్ సపోర్ట్ టుడేస్ డేట్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఏజ్ పెరుగుతుంది అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఫీల్ లైక్ డూయింగ్. దెన్ ఐ పుట్ మై ఫుట్ డౌన్ అండ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. దెన్ ఐ రిజైన్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్. దిస్ ఈజ్ మై స్టోరీ. కానీ నిజమేనా 6 to 7 months మాత్రమే ప్రిపేర్ అయ్యారట, కరెక్టేనా నేను విన్నది? అంటే 6 to 7 months అంటే ఫస్ట్ నేను జూన్లో వెళ్ళాను ఢిల్లీకి. జూన్లో వెళ్ళి నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా వెనక్కి వచ్చి వచ్చింది కోవిడ్ వల్ల. సో కరెక్ట్గా కోచింగ్ అన్ని రోజులు తీసుకున్నాను. బట్ దాని తర్వాత మళ్ళీ 1 year మీకు సర్కిలే ఉంటుంది, అది ఎగ్జామ్ సైకిలే 1 year అవుతుంది. సో ఆ 7-8 months అనేది కోచింగ్. దాని తర్వాత నా ఓన్ సెల్ఫ్ స్టడీ అవన్నీ జరిగాయి. సరే, మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు అంతా ఢిల్లీలో తీసుకున్నాను. మీ సెల్ఫ్ స్టడీ అనేది ఎలా చేశారు? అంటే ఎక్కడ హైదరాబాద్లో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ స్టడీ ఎలా చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? సో ఢిల్లీలో ఆ 6-7 months చదివిన తర్వాత బేసిక్ ఐడియా అనేది వచ్చింది నాకు. అంటే దేనికి టాపర్స్ వీడియోస్ చాలా చూసేదాన్ని. నా వీడియో చూసారా ఎప్పుడన్నా? చూసామండి. చెప్పరేంటి మీరు? చూసాము, అక్షయ్ సార్ది చూసాము. ఓకే. సో వినేవాళ్ళం, చాలా టాపర్స్ వీడియోస్ చూసాము. దానివల్ల ఏమవుతుందంటే మాకు తెలుస్తుంది యాక్చువల్గా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. సో దాని తర్వాత ఒక ఐడియా వచ్చాక ఇంటికి వచ్చాం కాబట్టి ఇట్ హెల్ప్ మీ కొంచెం అయినా నాకు నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుందని.
మార్చ్ టైం కల్లా ఒక బేస్ వచ్చింది. సో నేను ఇంకా నెక్స్ట్ ఏంటంటే చదివిన పేపర్సే ఉన్న లిమిటెడ్ సోర్స్ని రివైజ్ చేయడం. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ ఐ డిడ్. ఎక్కువ సోర్సెస్ ఇంకా నేను ముట్టుకోలేదు. ఒక 6-7 months నా సోర్సెస్ చదువుకున్న తర్వాత వాటిని రివైజ్ చేయడం మొదలుపెట్టాను. మే కూడా కాదు, ఏప్రిల్ కల్లా వీ న్యూ దట్ ప్రిలిమ్స్ వాజ్ గెటింగ్ పోస్ట్పోన్. సో అప్పుడు నా ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ 1 year, బికాజ్ ఎగ్జామ్ సైకిల్ 1 year ఉంటుంది కాబట్టి. సో దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అన్నట్టు ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ఎనీ వన్ సెల్ఫ్ స్టడీ ఎలా చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్లానింగ్. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ మంత్స్, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ చూడాలి. ఏ స్టేజ్లో వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్, అంటే ప్రిలిమ్స్లో దే ఆర్ ట్రయింగ్ టు చర్న్ అవుట్ పీపుల్. సో అక్కడ ఏంటంటే చాలా మటుకు క్వశ్చన్స్ మనకు తెలిసినవి తెలియనివి వస్తుంటాయి ప్రిలిమ్స్లో. సో అప్పుడు తెలియని క్వశ్చన్స్ని కూడా ఆ 2 hours ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి ఆ ట్రిక్స్, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. తర్వాత మెయిన్స్ వస్తుంది, అంటే బ్రీఫ్గా చెప్తున్నాను. మెయిన్స్ వస్తుంది. మెయిన్స్లో ఏంటంటే ఉన్న సబ్జెక్ట్కి డెప్త్గా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం కొంచెం క్రియేటివ్గా రాయాలి ఆన్సర్స్. ఇందులో నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే మెయిన్స్లో ఒకవేళ నా పేపర్ నాకే వస్తే అసలు నేను వేస్తానా, దట్ వాజ్ మై పాయింట్. అండ్ ఐ బిలీవ్ ఐఎమ్ స్ట్రాంగ్, అంటే టఫ్ జడ్జ్. సో నాకు నా ఆన్సర్స్ నచ్చేంత వరకు నేను దాంట్లో ఏదో మార్పులు చేస్తూనే ఉండదండి. ఫ్యాక్ట్స్ రాయడం కానీ, ఫ్లో చార్ట్స్ వేయడం కానీ. సో అది ఎలా చేయాలి అది కూడా మనం ప్లానింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ లాస్ట్లో ఉంటుంది. సో నాకు ఎప్పుడైతే తెలిసిందో ప్రిలిమ్స్ ఇలా పోస్ట్పోన్ అవుతుందని, ఐ క్లియర్లీ న్యూ నా మెయిన్స్ నాకు తెలియదు ఎలా రాయాలో. సో 4 months కోవిడ్ వల్ల మాకు దొరికిన 4 monthsలో 3 months నేను ఎక్స్క్లూజివ్గా మెయిన్స్కి ఇచ్చాను నా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి. ఐ థింక్ దట్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. అండ్ కోవిడ్ లేకపోతే మరి అయ్యేదో కాదు. కానీ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఉద్దేశం ప్రకారం ఎలా రాస్తే ఎక్కువ మంచి స్కోరింగ్ ఉండే అవకాశం ఉంది? ఒక్కటి ఏంటంటే పేపర్లో అన్నీ రాయాలండి. క్వశ్చన్స్ 20కి 20 questions డెఫినెట్గా రాయాలి. చాలాసార్లు 18 questions రాసి 2 వదిలేసిన 18 బాగా రాస్తే సరిపోతుందనే ఫీలింగ్, అంటే అది టాక్ అనమాట. ఢిల్లీలో నేను చాలాసార్లు విన్నాను. ఐ డోంట్ థింక్ దట్ వర్క్స్, బికాజ్ ఆ 18 questions మనం బాగా రాసాం అనుకుంటాం, కానీ మరి నిజంగా వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలీదు. సో ఫస్ట్ 20కి 20 రాయాలి. దాని తర్వాత నేను 20 mark క్వశ్చన్స్లో మనకి క్రియేటివ్గా రాయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. 15 markersలో సారీ. సో ఫస్ట్ 15 markersతో స్టార్ట్ చేసేదాన్ని. స్టార్ట్ చేసి నేను పెట్టగలిగినన్ని డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఐ యూస్ టు పుట్ ఇన్ ది ఆన్సర్స్. అండ్ ఆన్సర్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో భాగాలు ఉంటాయి. ఒకటే జస్ట్ 1 lineలో అడగరు. ఇది ఏంటి, అనాలిసిస్ ఏంటి, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అన్నట్టు 3-4 partsగా అడుగుతారు. ఆన్సర్ని ఎప్పుడు అలా డివైడ్ చేసేదాన్ని యాజ్ పర్ పార్ట్స్. అండ్ ఇంట్రొడక్షన్ ఎప్పుడు సింపుల్గా అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఇచ్చేలాగా 2-3 linesలో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కమ్ టు దోస్ పార్ట్స్, ఎగ్జాక్ట్ పార్ట్స్. అడిగిన క్వశ్చన్కి ఆ పార్ట్స్లా డివైడ్ చేసుకుని ఎవ్రీ పారాగ్రాఫ్ ఐ యూస్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ ఆన్సరింగ్ దట్ పర్టికులర్ భాగం అంటారు కదా, అది చేసుకుని ఇంకా లాస్ట్లో ఏమన్నా నా క్రియేటివ్గా నేను రాసాను అనిపిస్తే ఏదన్నా స్మాల్ ఎగ్జాంపుల్ కానీ అవన్నీ బాక్స్ చేసేదాన్ని. సో దట్ ఇన్విజిలేటర్ కనిపించేటట్టు, ఎవాల్యుయేటర్ కనిపించేటట్టు అవి రాసేసుకున్నాక ఇంక 10 markersకి వచ్చేదాన్ని. 10 markersకి వచ్చినప్పుడు నేను అంత క్రియేటివ్ వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టేదాన్ని కాదు. బట్ 10 markersతో ఎప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే ఒకసారి 15 రాసాక 10 markersకి వచ్చే టైం సరిపోదు. సో బాగా మ్యాప్స్ అవి వేసేదాన్ని. సో దట్ నాకు కంటెంట్ ఇదైపోతుందని కంటెంట్ తక్కువ రాస్తూ డయాగ్రామ్స్ ఎక్కువ రాస్తూ అలాగా. అండ్ పాయింటర్స్ బేసిస్లో రాసేసేదాన్ని. అంటే పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ 10 markers కనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ 3-4 10 markers అయితే బాగా రాసేదాన్ని ఖచ్చితంగా. దాని తర్వాత మిగిలిన 15 markers అన్నీ బాగా రాసేదాన్ని. కానీ ఆ 5 to 10 ఉంటాయి, ఫస్ట్ 5 బాగా రాస్తాను, 5 to 10లో ఎక్కువ పాయింటర్ బేసిస్లో అండ్ మ్యాప్స్ రాసేసి మ్యాప్స్ గీసేసి ఐ యూస్ టు మేక్ షూర్ దట్ ఐ కంప్లీట్ ద పేపర్ అండ్ వాడు అడిగిన దానికి కనీసం ఆన్సర్ చేసామనేది.